కంకోల్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని ఘనంగా జరుపుకున్నాం. అలాగే కేకు కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ నాయకులు తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ యాదవ్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కులాలకతీతంగా మతాలకతీతంగా ఎంతో మందికి అనేక సంక్షేమ పథకాలు చేశాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 108, 104 ఆరోగ్యశ్రీ, మహిళలకు పావుల వడ్డీ, ఫ్రీజ్, రోమెంట్, ఇంద్రమ్మ ఇల్లు, చెక్ డ్యాములు, గురుకుల హాస్టళ్లు, అనేక సంక్షేమ పథకాలు చేపట్టాడు. ఆయన మరణించిన ఎంతోమంది ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉన్నాడు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వీరన్న ప్రభు, శివకుమార్, నరసింహులు, జైపాల్, మొజుద్దీన్, ముఖీం, శేఖర్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి ఈరోజు కంకోలో ఘనంగా జరుపుకుంటాం. మరి ఆయన కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు. మరి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఏ పార్టీ నా పార్టీ అనకుండా ఎంతో మందికి సేవ చేసినటువంటి రాజశేఖర రెడ్డి మన లోపల ఇంకా బతికే ఉన్నాడు. మరి ఆయన చేసిన సేవలో 108 ఆరోగ్యశ్రీ, మరి మహిళలకు పావుల వడ్డీ, మరి సివింగ్ భూములు, మరి ఎంతోమంది పేదవాళ్ళు ఆదుకున్నారు. ఎందుకంటే ఈరోజు 108 అంటే ఎంతోమందికి చాలా భయము. ఆరోగ్యశ్రీ పెట్టిండు, ₹1,00,000 బిల్లుగా చేయడానికి పెట్టిండు. అదే చూసుకుని మన ఏ దేశాల్లో కూడా ఆరోగ్యశ్రీ కానీ, మన 104 కానీ, 108 కానీ కూడా పెట్టింది. కాబట్టి మన రాజశేఖర రెడ్డికి మన అందరూ ఆరోగ్యం తీసుకొని చెప్పి కోరుతున్నాము.